కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఆయనకి పాలిటిక్స్ అంటే విరక్తి కలిగింది. అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి, దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం. నా పేరు మనోజ్, వెల్కమ్ టు మహానగర్. తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతి కొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. సో అలాంటి లీడర్కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా అన్న ప్రశ్న చక్కర్లు కొడుతుంది తెలంగాణ పాలిటిక్స్లో. ఆయన పాలిటిక్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు వెళ్ళబోతుందన్న ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. అది నిజంగానే పాలిటిక్స్ మీద విరక్త లేక సినిమాల్లోకి వెళ్ళడం కూడా ఒక రాజకీయ వ్యూహమా అన్న విషయాన్ని మనం గమనించాల్సింది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు జగ్గారెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్న అధికార పార్టీ నాయకుడిగా తనకు సరైన గౌరవం దక్కలేదన్న అసంతృప్తిని ఎప్పటికప్పుడు వెళ్ళగక్కుతూనే ఉంటారు జగ్గారెడ్డి. ఈసారి మరింత షాకింగ్ గా స్పందిస్తూ రాజకీయాలంటే విరక్తి కలుగుతోంది, నేను సినిమాల్లోకి వస్తున్నా అంటూ సంచలన ప్రకటన చేశారు ఆయన. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్ డైరెక్ట్ గా సినిమా హీరో అయిపోతారా, టైం కాని టైంలో ఆయనకి ఈ ఆలోచన ఏంటన్న చర్చ జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ లో. సో వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో ఒక సినిమా తీస్తున్నట్టు కూడా స్వయంగా ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే. కేవలం టైటిల్ మాత్రమే కాదు, స్టోరీ లైన్ కూడా నాదేనని, ఇన్పుట్స్ కూడా నేనే ఇస్తానంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. దీంతో జగ్గారెడ్డి తీసుకుపోయేది ప్రేమ కథా చిత్రమా లేక పొలిటికల్ కథా చిత్రమా అన్న ఆసక్తి పెరుగుతోంది. సో తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ చూసి షాక్ అయ్యానంటూ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. అదే సమయంలో సినిమా ప్రకటన కూడా చేయడం చూస్తుంటే ఎక్కడో లింక్ చేసి సింక్ చేస్తే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ టైటిల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేమికులను కలిపే కథ అని చెబుతున్నారు. అందులో ఓ డాన్ కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఆ ప్రేమను ఎలా నిలబెట్టుకుంటుందన్నది ప్రధాన కథ అని చెప్తున్నారు జగ్గారెడ్డి. దీంతో ఇది నిజంగానే ఆయన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రాస్తున్న కథ లేక రాజకీయాల్లో ఓ కొత్త గుర్తింపు తెచ్చుకునేందుకు చేస్తున్న ఆరాటమా లేకపోతే కొత్త ఎత్తుగడ అన్నది ఇప్పుడు అందరిలో మొదలైంది క్వశ్చన్. సో రాజకీయాల్లో కాస్త వెనుకబడ్డ నాయకులు కొత్త మార్గాల్లో తమ భవిష్యత్తును అన్వేషించడం, పాపులారిటీ కోసం ప్రయత్నించడం కొత్త ఏమీ కాదు. సో కానీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అయిన జగ్గారెడ్డి ఇలా హఠాత్తుగా సినిమాల్లోకి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా అని తెగ ఆరాలు తీస్తున్నారట పొలిటికల్ పండిట్స్. సో ఇది సరికొత్త ప్రయోగమా లేక రాజకీయ వ్యూహమా అన్నది తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.